హే గాయ్స్, ఈ వ్లాగ్ నేను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ స్టేట్ అయిన తమిళనాడులోని కొన్ని టెంపుల్స్ని నేనైతే కవర్ చేశాను. ఆ కంప్లీట్ డీటెయిల్స్ని నేనంతా ఈ వ్లాగ్ రూపంలో మీకు చూపించబోతున్నాను. అండ్ నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. నేను విజిట్ చేసిన ప్లేసెస్ శ్రీరంగం, తిరువనమలై, తంజావూర్, తిరుచిరపల్లి. సో ఎవ్రీడే మేమేం చేసామో కంప్లీట్గా నేనైతే వ్లాగ్ తీశాను. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికే. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే అర్జెంట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డే 0 విజయవాడ నుంచి 8:20కి గోవా పాండి ఎక్స్ప్రెస్ ఉంది. ఈ లాంగ్ ట్రిప్ కోసం మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 1 మంత్ ముందే టికెట్స్ని బుక్ చేసుకోవటం. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 975 రూపీస్ పడింది. ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఆ నర్స్ జర్నీకి ట్రైన్ జర్నీ బెస్ట్ అనేసి థర్డ్ ఏసీ బుక్ చేశాను. పేరెంట్స్తో ట్రిప్స్కి వెళ్తున్నామంటే బయట ఫుడ్ నాట్ అలౌడ్ కదా. సో అందుకే మా మమ్మీని ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసింది. ట్రిప్లో డే 1 వచ్చేసి అరుణాచలం ప్లాన్ వేసుకున్నాం. సో విలుపురం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 9 అయింది. మాకున్న లగేజ్కి మేము ఒక మినీ ట్రావెలరే మాట్లాడుకొని అరుణాచలం దాకా వెళ్ళాము. మాకు 1 అవర్ పట్టింది అరుణాచలంకి రీచ్ అవ్వడానికి. మేము ముందే అక్కడ తెలుగు వాళ్ళ హోటల్ రూమ్ని బుక్ చేసుకున్నాం. వాళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేశారు. మీకు డీటెయిల్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో చూడండి. మేము టైం అసలు వేస్ట్ చేయొద్దు అని ఫ్రెష్ అప్ అయి తినేసి 3కి అలా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ గిరి ప్రదక్షిణ చేశాక కానీ మనం ఈ కోరికలు కూడా మన మనసులో కోరుకోవద్దు. ఇది మాత్రం మర్చిపోకండి. అలా వెళ్తుంటే ఫస్ట్ దారిలో వచ్చేది ఇంద్రలింగం, తరువాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం. ఆ తరువాత రైట్ సైడ్లో మనకి మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. ఈ ప్లేస్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇందులోంచి వస్తే మోక్షం దొరుకుతుంది అని నమ్ముతారు. మోక్ష మార్గం దాకా వచ్చేసరికి టైం 9 అయిపోయింది. షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఫుడ్ దొరకదేమో అనేసి తిని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఈశాన్య లింగం దగ్గర కూడా దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 11 అయిపోయింది. డే 2 ఎర్లీ మార్నింగ్ 3కి లేచాం. అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళేసరికి 5:30 అయింది. ఎక్కువగా జనాలు ఉండరేమో అనేసి మేము ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము. చాలా రష్ ఉండడం వల్ల మాకు దర్శనం అయిపోయేసరికి 9 అయింది. లంచ్ చేసేసి శ్రీరంగంకి అయితే స్టార్ట్ అయిపోయాము. శ్రీరంగంలో రూమ్ దొరకడానికి మాకు 40 మినిట్స్ టైం పట్టింది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి తిరుచిరపల్లికి వెళ్ళాము. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది, అదే జంబుకేశ్వర్ టెంపుల్. శ్రీరంగం టెంపుల్ నుంచి 10 మినిట్సే ఉంటుంది. ఈ టెంపుల్ డే టైంలో చాలా బాగుంటుంది. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇది పంచభూత లింగాల్లో ఒకటి, జలలింగం. ఇలా పంచభూత లింగాలు ఒక్కో ప్రాముఖ్యమైన స్థలాల్లో ఉన్నాయి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళాము. డే 3 మామూలుగా ఒక ఊర్లో గుడి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఒక గుడిలోనే ఊరుంటుంది. అంటే నమ్ముతారా? ఇది ఒక శ్రీరంగంలో మాత్రమే పాసిబుల్. శ్రీరంగంలో శ్రీ లార్డ్ విష్ణు టెంపుల్, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండడంతో మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము. దర్శనం టైమింగ్స్ అయితే నేను మీకోసం ఇక్కడ చూపిస్తున్నా. ఈ టెంపుల్లో చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. చూడ్డానికి దగ్గర 1 అవర్ పట్టింది మాకు. అసలు ఈ టెంపుల్లో మొబైల్ లాకర్లో పెట్టాలి అన్న రూలే లేదు. ఎవ్వరు కూడా చెక్ చేయట్లేదు. కానీ గర్భగుడిలోకి వెళ్ళాక మాత్రం మొబైల్ని యూజ్ చేయకండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలిఫెంట్ని డైరెక్ట్గా చూడలేదు. అంటే నమ్ముతారా? సో ఫస్ట్ టైం చూసా. సో వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని దాని తొండంలో 10 రూపీస్ పెడితే మనకు ఆశీర్వదిస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్లో లార్డ్ శివ ఉంటారు. ఈ టెంపుల్ గోపురం నీడ నేల మీద పడదు అని చెప్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది రష్ ఉన్నారు. ఫోటోషూట్స్కి అయితే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఈ టెంపుల్కి డే టైంలో వెళ్తేనే చాలా బాగుంటుంది అన్నమాట. డే 4 ట్రిప్లో లాస్ట్ డే. మాకు ట్రైన్ విలుపురంలో 5 o'clockకి ఉంది కాబట్టి తంజావూరు నుంచి విలుపురంకి ట్రావెలర్ మాట్లాడుకొని అయితే వెళ్ళాము. సో అక్కడే కుంభకోణంలో ఉన్న ఫేమస్ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్.